Hello viewers, welcome to Spoken English with Manjula Raj, Daily Used Sentences. ఈ క్లాస్లో మనము యాజ్ యూజువల్గా కొన్ని సెంటెన్స్ డిస్కస్ చేస్తాము విత్ ఎగ్జాంపుల్స్తో. అయితే నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ సెంటెన్స్ మీరు గట్టిగా మాట్లాడాలి. ఎందుకు? మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలా, మాట్లాడాలా అని మీకు ఒక కోరిక ఉంటే ఖచ్చితంగా మీరు గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి. అయితే ఫస్ట్ మనకు ఒక ఎంబరేసింగ్గా ఫీల్ అవుతాం అందరు ఎదురుగా మాట్లాడడానికి కదా. సో లోన్లీగా ఉండే ప్లేస్లో వెళ్ళి మాట్లాడొచ్చును, లేదా మిద్దె మీద టెర్రస్ మీద పోయి ఒంటరిగా ఉండి లోన్లీగా ఉండి అక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చును, లేదా విత్ లిటిల్ చిల్డ్రన్ యూ కెన్ గో అండ్ టాక్ విత్ దెమ్ ఫ్రీలీ బికాస్ దే వోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ యు నో. చిన్నపిల్లలతో మాట్లాడితే మీరు వాళ్ళు మిమ్మల్ని ఏమీ తప్పుపట్టరు కదా. సో అలాగ ప్రాక్టీస్ చేయండి. ఓకే, కమింగ్ టు ఫస్ట్ సెంటెన్స్. యు ఆర్ నాట్ వన్ అమంగ్ అస్. యు ఆర్ నాట్ వన్ అమంగ్ అస్. నీవు మాలో ఒకడివి కాదు. యు ఆర్ నాట్ వన్ అమంగ్ అస్. వన్ అమంగ్ అస్ అంటే మాలో ఒకడివి అని. ఇప్పుడు ఎక్కువ చాలా వస్తువుల గురించి, చాలా మనుషుల గురించి మనం మాట్లాడేటప్పుడు వారి మధ్యన మరి వాటి మధ్యలో అని మాట్లాడేటప్పుడు అమాంగ్ అని మాట్లాడతాం. అదే ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు ఇన్ బిట్వీన్ ద టూ అంటాం. అర్థమైంది కదా. సో ఇన్ బిట్వీన్ ద టూ హౌసెస్ దెర్ ఈస్ ఎ బిగ్ గార్డెన్. ఇన్ బిట్వీన్ ద టూ హౌసెస్ దెర్ ఈస్ ఎ బిగ్ గార్డెన్. ఇన్ బిట్వీన్ ద టూ పర్సన్స్ దేర్ ఈస్ ఎ బిగ్ క్వారల్. వారిద్దరి మధ్యన పెద్ద గొడవ ఉంది అంటాం కదా. అలాగా ఇప్పుడు అమాంగ్, ఇక్కడ మనం అమాంగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. అమంగ్ ఆల్ మై స్టూడెంట్స్ జేడన్ ఈజ్ వెరీ నాటీ. అమంగ్ ఆల్ మై స్టూడెంట్స్ జేడన్ ఈజ్ వెరీ నాటీ. నా స్టూడెంట్స్ అందరిలోకి జేడన్ చాలా తుంటరివాడు. అమంగ్ ఆల్ ద గర్ల్స్ షీ ఈజ్ వెరీ స్మార్ట్. గర్ల్స్ అందరిలోకి తాను చాలా స్మార్ట్ అని అంటాం. అమంగ్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ లైక్ మ్యాంగో. అన్ని పళ్ళల్లో నేను మ్యాంగో అంటే ఇష్టపడతాను, ఈ రకంగా. సో కమింగ్ టు సెకండ్ సెంటెన్స్. ఎస్టర్డే వీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ 2 sarees. ఎస్టర్డే వీ ప్లేస్డ్ 2 sarees. అన్ ఆర్డర్ ఫర్ 2 sarees. నిన్న మేము 2 చీరలకు ఆర్డర్ చేసి కొన్నాము. ఆర్డర్ చేసినామంటే మీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ అంటే ఏంటి? కొన్నాము అని అర్థం. ఈ ప్లేస్డ్ అనేది ఏంటంటే 2-3 రకాలుగా మాట్లాడవచ్చును. ఐ ప్లేస్డ్ ఆల్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. నేను టేబుల్ మీద అన్ని బుక్స్ పెట్టాను. వేర్ ఈస్ దట్ ప్లేస్ అంటాం. ఎక్కడుంది ఆ ప్లేస్ అంటాం. వేర్ ఈస్ ద ఐడియల్ ప్లేస్ ఫర్ దట్ వెడ్డింగ్ అంటాం. వెడ్డింగ్కి సరిపోయిన ప్లేస్ ఎక్కడుంది అంటాం కదా. అలాగే ఐడియల్ ప్లేస్ అంటే ఏంటి? సరైన ప్లేస్ అని. దే గేవ్ ఎ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ దేర్ కంపెనీ. వాళ్ళు కంపెనీలో ఒక మంచి పోస్ట్ ఇచ్చారు. అర్థమైంది కదా. ప్లేస్మెంట్ అంటే ఒక ఉద్యోగం అని. ప్లేస్డ్ అన్ ఆర్డర్ అంటే కొన్నామని. ప్లేస్ అంటే స్థలం అని. అర్థమైంది కదా మీకు ఇప్పుడు. సో ఐ థింక్ దట్ యూ గాట్ ఇట్. సో లెట్ us go to third sentence. They waited there for 1 hour. They waited there for 1 hour. వారు అక్కడ 1 గంట సేపు వేచి ఉన్నారు. They waited. థర్డ్ సెంటెన్స్ ఐఎమ్ టాకింగ్. They waited there for 1 hour. వారు అక్కడ ఇక్కడ ఫార్ అనేది కొరకు అని వాడతాం కొన్ని సందర్భాల్లో అంతవరకు. ఇక్కడ 1 hour, ఫర్ 1 hour అంటే అంతవరకు, 1 hour వరకు. అర్థమైంది కదా. దే రోడ్ ద ఎగ్జామ్ ఫర్ 2 hours. వాళ్ళు ఎగ్జామ్ 2 hours రాశారు. ఐ ట్రావెల్డ్ ఫర్ 10 hours. నేను 10 గంటలు ప్రయాణం చేశాను. అది అర్థమైంది కదా. అక్కడ అంతవరకు అని. మరి నా కొరకి నీ కొరకి అని కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం. అదేంటంటే మై మదర్ బాట్ 1 nice saree ఫర్ మీ. మా మదర్ నాకు ఒక మంచి శారీ కొన్నారు. మై బ్రదర్ ప్రజెంటెడ్ ఎ నైస్ బ్యాట్ ఫర్ మై సన్.
మా సన్ని కొరకు ఒక బ్యాట్ కొన్నాడు, ఇచ్చాడు అని. ఆ, అర్థమైంది కదా. ఐ థింక్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ సీరియస్లీ. థర్డ్ సెంటెన్స్ ఈజ్ ఓవర్. ఇంకోటి ఏంటంటే ఎవర్, ఫర్ ఎవర్ అంటాం. ఫర్ ఎవర్ అంటే ఏంటి? ఎల్లప్పుడూ. వీ కాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎవర్. మనము ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండలేం. ఫర్ ఎవర్ అంటే ఎల్లప్పుడూ అని. మనము ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో ఉండము కదా. మీరు ఫాలో అవుతున్నారు కదా. సో లెట్ us గో టు ఫోర్త్ సెంటెన్స్. యూ హ్యావ్ టు బీ హియర్, యూ హ్యావ్ టు బీ హియర్ బిఫోర్ వీ లివ్. బిఫోర్ వీ లివ్. వీ లివ్ అంటే ఏంటి? మేము వెళ్ళిపోక ముందు. యూ హ్యావ్ టు బీ హియర్ బిఫోర్ వీ లివ్. మేము ఇక్కడ నుంచి పోకముందే నువ్వు ఇక్కడ ఉండాలి. బిఫోర్ అంటే ఏంటి? ముందే. అంటే దానికి ముందు, దీనికి ముందు అన్నప్పుడు. దానికి ఆపోజిట్ ఏంటి? ఆఫ్టర్. బిఫోర్కి ఆపోజిట్ ఆఫ్టర్. ఆఫ్టర్వర్డ్స్ అంటే తర్వాత అంటాం. బిఫోర్ అంటే ముందు. ఎ బిగ్ ట్రీ ఈజ్ దేర్ బిఫోర్ అవర్ హౌస్. మా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది అంటాం. అర్థమైంది కదా. ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ బిఫోర్ అంటారు ఒక్కొక్కరు. అంటే ఏంటి? నేను అన్ని విషయాలు ముందే చెప్పాను కదా అంటారు కదా. అలాగే we will check everything before leaving the bus or train or any వెహికల్. ఏదైనా వెహికల్ మనము ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు అన్నీ చెక్ చేసుకుంటాం బిఫోర్ లీవింగ్. సో ఐ థింక్ దట్ యు గాట్ ఇట్. లీవ్ అనేది, బిఫోర్ లీవ్ అనేది, ఆఫ్టర్ అనేది మీకు అర్థమైంది కదా. సో కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్. ద వే షీ ఈజ్ కుకింగ్ ఈజ్ వెరీ నైస్. ద వే షీ ఈజ్ కుకింగ్ ఈజ్ వెరీ నైస్. ఆమె వంట చేసే విధానం చాలా బాగుంది. ద వే షీ ఈజ్ కుకింగ్ అంటే వంట చేసే విధానం. ద వే షీ ఈజ్ డాన్సింగ్ అంటే డాన్స్ చేసే విధానం. ద వే షీ ఈజ్ టీచింగ్ అంటే ఆమె టీచ్ చేసే విధానం. ద వే షీ ఈజ్ టాకింగ్ అంటే వాళ్ళు మాట్లాడే విధానం కదా. అలాగా ద వే షీ ఈజ్ కుకింగ్ ఈజ్ వెరీ నైస్. ద వే షీ ఈజ్ టాకింగ్ ఈజ్ వెరీ నైస్. ద వే షీ ఈజ్ డాన్సింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇలా మనం మాట్లాడతాం ఎన్నో రకాలుగా. ఇంకొకటి ఏంటంటే వే అనేది, వే అంటే మార్గము అని. ఆ మార్గం గుండా, ఈ మార్గం గుండా అంటాం కదండి, మార్గం అని. ద వే. డూ యు నో ద వే టు గో టు దట్ ప్లేస్ అంటాం. మీకు ఆ ప్లేస్కి పోయే ఇది వే తెలుసా, దారి తెలుసా అంటాం. నో వే అంటారు ఒక్కోసారి. అంటే ఇంకా అది చేసేది, నీవు ఈ పని చెయ్యి అని ఒక సిస్టర్ వాళ్ళ తమ్ముడితో చెప్తుంది. కమ్ తమ్మి యూ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ అంటే నో వే అంటాడు వాడు. అంటే నో వే అంటే నేను చెయ్యను గాక చేయను అని అర్థం. ఇలాగా కొన్ని సందర్భాలు, రకరకాల సందర్భాల్లో మనం వే అనేది ఉపయోగిస్తాము. సో లెట్ us go to sixth sentence. It became very late for it is very late for them to come. It became very late for them to come. వారు ఇక్కడికి రావడానికి చాలా సమయం అయింది, టైం అయింది. ఇట్ బికేమ్ వెరీ లేట్. ఇట్ బికేమ్ వెరీ లేట్. బికేమ్ అనేది చాలా రకాలుగా మాట్లాడతాం కదా. ఏంటి? ఐ బికేమ్ వెరీ యాంగ్రీ అంటాం. నాకు చాలా కోపం వచ్చింది అంటాం. ఐ బికేమ్ టైర్డ్. నేను చాలా అలసిపోయాను. ఐ థాట్ ప్రిపేరింగ్ లడ్డు బట్ ఇట్ బికేమ్ పాయసం అంటాం. ఒక ఆవిడ చెప్తుంది ఏమని, నేను లడ్డు చేయాలనుకున్నాను కానీ పాయసం అయిపోయింది అది అని అంటాం. అర్థమైంది కదండి. సో బికేమ్ అనేది వీ యూజ్డ్ బికేమ్. సో లెట్ us go to seventh sentence. Please tell me the things in detail. Please tell me the things in detail. థింగ్స్ అంటే వస్తువులు అంటాము, విషయాలు అని కూడా అంటాం కదా. ఇక్కడ విషయాలను సరిగ్గా చెప్పు, డీటెయిల్గా వివరించి చెప్పు. దయచేసి, ప్లీజ్ అంటే దయచేసి, విషయాలు వివరంగా చెప్పు అంటాం. ఐ రోట్ ఎవ్రీథింగ్ ఐ రోట్ ద లెటర్ ఇన్ డీటెయిల్ అంటాం. అంటే లెటరు చాలా వివరంగా రాశాను అని కదా.
మరి హై స్కూల్లో చదివేటప్పుడు పిల్లలకి లాంగ్వేజెస్లో 2 బుక్స్ ఉంటాయి కదా. వన్ బుక్ విల్ బి డీటెయిల్డ్ స్టడీస్, అనదర్ బుక్ విల్ బి నాన్ డీటెయిల్డ్. డీటెయిల్డ్ అంటే ఏంటి? ఇన్ దట్ టెక్స్ట్ బుక్ దే విల్ హ్యావ్ గ్రామర్, ఎవ్రీథింగ్. నో, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, and they will even learn grammar also. But in non-detail, it will be stories and all. Teachers will teach in so many different ways, not in detail. కదా, రకరకాలుగా టీచ్ చేస్తారంటే స్టోరీస్ అంటే గమ్మత్తుగా ఫన్నీగా టీచ్ చేస్తారు, లేదా టైంపాస్ లాగా ఇలా చెప్తారు. అయితే బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ డీటెయిల్, బట్ ఓన్లీ ద డీటెయిల్ స్టడీస్ విల్ హ్యావ్ డీటెయిల్ స్టడీస్. అండర్స్టూడ్? నో? So, let us go to 8th sentence. Their attitude became somewhat better. Their attitude became somewhat better. Better అంటే ఏంటి? బాగా బాగా అని అర్థం. అయితే ఈ బెటర్ అనే వర్డ్ జనరలీ వీ విల్ యూస్ ఇట్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ. అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మనం ఇది వాడతాం కదా, బెటర్ దాన్ దట్, బెటర్ దాన్ దిస్ అని. అంటే ఇక్కడ ఏంటంటే దేర్ యాటిట్యూడ్ బికేమ్ సమ్వాట్ బెటర్ అని సింపుల్గా మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ ప్రవర్తన కొంత మెరుగైంది. ప్రవర్తన అంటే యాటిట్యూడ్. ఓకే, బెటర్ అంటే బాగైంది, బెటర్ అయింది, మెరుగైంది అని. బెటర్మెంట్ అంటాం. అంటే వాళ్ళ బెటర్మెంట్ కోసమే చెప్తున్నామంటాం. వీఆర్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ దేర్ బెటర్మెంట్. వాళ్ళ బాగోగుల కోసమే చెప్తున్నాము అంటారు కదండి. అలాగా కొన్ని వర్డ్స్ మనం డిఫరెంట్ యాంగిల్స్లో యూజ్ చేస్తాం. అదే మనము మాట్లాడుతూ ఉంటే మాకు అలవాటైపోతుంది అంతే. దాని గురించి అదే పెద్ద మనకేమి కష్టం ఉండదు. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామంటే ప్రాక్టీస్ చేసినామంటే అయిపోయింది, చక్కగా వచ్చేస్తుంది అంతే. దాంట్లో మీకు డౌటే లేదు. అర్థమైంది కదా. దేర్ యాటిట్యూడ్ బికేమ్ వెరీ బెటర్. ఇంకోటి ఏంటంటే యాటిట్యూడ్ అనేది మనకు రకరకాలుగా మాట్లాడతాం. వారి ప్రవర్తన కొంతవరకు బాగైంది అంటాం, వారి ప్రవర్తన నాకు నచ్చలేదంటాం, ఐ డోంట్ లైక్ దేర్ యాటిట్యూడ్ అంటాం. హిస్ యాటిట్యూడ్ బికెమ్ డిఫరెంట్, అతని యాటిట్యూడ్ ఈ మధ్య వేరైపోయింది అంటాం కదండి. సో లెట్ us go to 9th sentence. Hereafter I should be strict. స్ట్రిక్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా. దట్ టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అంటారు. ఆ టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, ఆమె మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు అని. అలాగే హీ ఈజ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంటాం, అతను ఖచ్చితమైన పోలీస్ ఆఫీసర్ అంటాం. అలాగే హియర్ ఆఫ్టర్ అంటే ఇప్పటి నుండి, దేర్ ఆఫ్టర్ అంటే అప్పటి నుండి. అర్థమైంది కదా. హియర్ ఆఫ్టర్కి ఆపోజిట్ దేర్ ఆఫ్టర్. దేర్ ఆఫ్టర్ అంటే అప్పటి నుంచి. ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ దట్ ఫెలో ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ అనే దానికి దేర్ ఆఫ్టర్ అంటాం. ఓకే, వీఆర్ నాట్ గెట్టింగ్ రెయిన్ దేర్ ఆఫ్టర్. అప్పటి నుంచి మనకు వర్షం రావడం లేదు. హియర్ ఆఫ్టర్ అంటే ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు. హియర్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు గో టు ద బెడ్ అర్లియర్ అంటాం. తొందరగా నిద్రపోవాలి రాత్రిపూట, అది మంచి అలవాటు. దట్ ఈస్ ఏ గుడ్ హ్యాబిట్ టు గో టు ద బెడ్ అర్లియర్. సో హియర్ ఆఫ్టర్ ఐ వాంట్ టు గో టు ద బెడ్ అర్లియర్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ దట్ ఫెలో హియర్ ఆఫ్టర్ అంటాం. అతడితో నేను ఇప్పటి నుంచి మాట్లాడదలుచుకోలేదు అంటాం కదా. ఐ డోంట్ వాంట్ టు విజిట్ దేర్ హౌస్ అంటాం. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు విజిట్ దేర్ హౌస్. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ టు మీట్ దట్ ఫెలో. హియర్ ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ స్టడీ వెల్. ఇప్పటి నుంచి నేను బాగా చదువుకుంటాను. ఇలాగా మంచి డెసిషన్స్ ఉంటాయి, కొన్ని చెడ్డ డెసిషన్స్ ఉంటాయి. హియర్ ఆఫ్టర్ అంటే ఇప్పటి నుంచి, అప్పటి నుంచి అని అర్థం. సో లెట్ us go to 10th sentence. Sleep for a while. స్లీప్ ఫర్ ఏ వైల్. వైల్ అనేది ఇక్కడ ఏ సందర్భం అంటే ఒక స్పాన్ ఆఫ్ టైంను సూచిస్తుంది. అంటే చిన్న టైం అంటే సేపు అంటాం మనం తెలుగులో. ఆ వర్డ్ కొంత అనే దానికి లిటిల్ కదా. వైల్ అంటే సేపు
సేపు అంటే ఏమర్థము, కొంతసేపు అంటే కొంత టైం అని, కొంత లిటిల్ స్పాన్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ వైల్ హియర్ ఇక్కడ. అయితే వైల్ ఇంకొక చోట కూడా మాట్లాడొచ్చును. ఎక్కడ? వైల్ ఐఎమ్ స్లీపింగ్ మై మదర్ కేమ్ అండ్ డిస్టర్బ్డ్ మీ. నేను నిద్రపోతుంటే మా అమ్మ వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది. అలాగే వైల్ ఐఎమ్ గోయింగ్ టు ద బజార్ ఐ మెట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నేను బజార్కి వెళ్తుంటే ఒక ఫ్రెండ్ వచ్చి కలిశారు. వైల్ అనేది ఆ రకంగా అంటే అప్పుడు, ఆ సందర్భంలో అని అది. ఇక్కడ వైల్ అంటే కొంతసేపు, ఫర్ ఎ లిటిల్ వైల్. ఫర్ ఎ లిటిల్ వైల్ యు బీ సీటెడ్ హియర్. కొంతసేపు ఇక్కడ కూర్చో అంటాం కదా. సో లైక్ దట్ యూ కెన్ యూస్ a while. So I thought that you got it. Please practice and make yourself perfect. All the best. Thank you.